హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టుడే. సో, ఈరోజు ఈ వీడియోలో నార్మల్‌గా బీఎడ్ 1 ఇయర్ గురించి నేను వీడియో చేశాను. సో, దాని గురించి చాలామంది అడుగుతున్నారు. సో, క్లారిటీ కోసము ఇది చేశాను. యాక్చువల్‌గా ఇంతకు ముందుకు ఒక జీవో అయితే రిలీజ్ చేస్తారనేసి అన్నారు. సో, బీఎడ్ గురించి చాలా మందికి డౌట్స్ ఉండేదనమాట. అంటే 1 ఇయర్ బీఎడ్ వస్తే చేయాలి అని. ఇంతకు ముందుకు యాక్చువల్లీ 1 ఇయరే ఉండేది బీఎడ్ అనేది, ఓకేనా. కాకపోతే తర్వాత దాన్ని 2 ఇయర్స్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు 1 ఇయరే చేస్తే బావుంటుంది అని అంటున్నారు. ఇట్స్ ఎ గుడ్ ఐడియా యాక్చువల్లీ. 1 ఇయర్ ఉంటేనే బెస్ట్. ఇది 2025, 27లోనే అప్పటినుంచే అంటున్నారు. ఓకే. అప్పుడు వరకు ఇలా తీసుకొస్తాము 1 ఇయర్ బీఎడ్ అని. బట్ ఇప్పటి వరకి రాలేదు. నోటిఫికేషన్ వస్తే నేను కంపల్సరీ మీకు చెప్తాను. అయితే ఈ 1 ఇయర్ బీఎడ్ ఎట్లా అంటే మీరు దీనికి క్యాండిడేట్ విత్ 4 ఇయర్స్, అంటే మీరేదన్నా బీటెక్ చేశిండ్రనుకోండి, మీరు 4 ఇయర్స్ చేస్తారు గదా! సో, 4 ఇయర్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో, 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. లేకపోతే మీరు పీజీ చేశిండ్రనుకోండి, పీజీ చేసిన వాళ్ళు గూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. సో, అట్లా. నెక్స్ట్ 2 ఇయర్ ఎంఎడ్ ప్రోగ్రామ్ గూడా ఉంటది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే బీఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే చేయాలనమాట. సో, ఇది గూడా 1 ఇయర్ చేస్తామన్నట్టు అంటున్నారు. సో, చూడాలి. సో, మీరేది తీసుకున్నా గూడా ఇట్లా అయితే ఉంటది. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇంటిగ్రేటెడ్ వచ్చిందనమాట. దీంట్లోనే మీకు అన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయనమాట. సో, యూజీతో పాటు బీఎడ్ గూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటది. సో, ఐఐటీస్, ఎన్ఐటీస్‌లలో మనకి ఇంటర్ తర్వాత జాయిన్ అయితే ఎట్లయితే ఉంటదో, సో, ఆ లెవెల్‌లో ఉండడం అయితే జరుగుతదనమాట. సో, దిస్